ఇక ఏపీలో ఆర్థిక వ్యవస్థ గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అనంతరం కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు అవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించని విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి. క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేశాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు, దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా. ఆఫ్టర్ బైఫర్కేషన్ అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది. ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడు అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఏపీ సీఎం అంటున్నారు, గత ప్రభుత్వ హయాంలో ఏపీలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు వృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం, ఎవరినో నిందించాలనేది మా ఉద్దేశం కాదు. సో ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ఆర్థిక వ్యవస్థను మేము తప్పకుండా మెరుగుపరుస్తాము, పలు కంపెనీలను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నామంటూ కూడా దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి రియాక్షన్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం.